కాప్రా విజయ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు ఫలితాల ప్రభంజనం సృష్టించిన విజయోత్సవ సభను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాచకొండ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మేడ్చల్ జిల్లా ఎన్ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ఆశీర్వచనాలు అందిస్తూ విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించి తమ అనుభవం, నైపుణ్యం, ప్రతిభను పొందిన తర్వాత విదేశాలకు వెళ్లకుండా భారతదేశంలోనే సేవలు అందిస్తూ అభివృద్ధిలో భాగస్వాములై ప్రపంచంలో దేశాన్ని ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలని అన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు మార్కులు సాధించిన విద్యార్థులు ఈశ్వర్, సత్యప్రసాద్, సర్వితలకు 5,000 రూపాయల నగదు పురస్కారాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. మిగతా 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులకు షాల్వా మెమోటోలతో యాజమాన్యం ఘనంగా సన్మానించారు. పాఠశాల చైర్మన్ కొప్పునూరి బసప్ప మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో దేశ ఔన్నత్యాన్ని చాటుతూ దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. ఇంతటి ఫలితాలు సాధించడానికి కారకులైన ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కొప్పునూరి రాజేశ్వర్, డైరెక్టర్ కొప్పునూరు వీణ, ప్రిన్సిపల్ దేవినేని వెంగబాబు, ప్రధాన ఉపాధ్యాయురాలు అద్దంకి పద్మావతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయోత్సవ సభను విజయప్రదం చేశారు. అందరికీ బాగా ఇబ్బంది ఉన్నట్టుంది. ఎండలో ఉన్నారు, ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. కాకపోతే ఈ విద్యాలయాలు అనేటివి మన యొక్క అజ్ఞాన బంధకారాన్ని తొలగించి మన జీవితాల్లో ఒక కొత్త ఉదయాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ విద్యాలయాలు ఉంటాయి. అటువంటి విద్యాలయాలు ఈ మధ్య కాలంలో బాగా బిజినెస్గా రూపొందిపోయినాయి. చూస్తున్నాం కదా, కార్పొరేట్ స్కూళ్ళల్లో కనీస సౌకర్యాలు ఉండవు. కేవలం రూమ్లు ఉంటాయి, రూమ్లలో ఉన్న సౌకర్యాలు తప్ప ఈ కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ అనేది కరువైపోయింది. కేవలం అబ్బాయిని తీసుకుపోవడం, పుస్తకాలు ఇవ్వడం, బట్టి పట్టించడం, మళ్ళీ ఇంటికి పంపించడం, తినిపించడం, మళ్ళీ పడుకోబెట్టడం, రావడం అంతే. దీంతో వ్యక్తి యొక్క వికాసం జరగట్లేదు. వాడు ఒక ఐఐటి కొట్టాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి తప్ప సమగ్రమైన విద్య ఆ స్టూడెంట్కి అందడం లేదు. అటువంటి సమగ్ర విద్యను అందించే విద్యాలయాలే అసలైన విద్యాలయాలు. ఎందుకంటే చూస్తున్నాం మనం, ఐఐటి కొడతారు, ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుకొని ఐఐటి కొడతారు. అక్కడికి పోయిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లం కూడా తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న సందర్భాలు చాలా చూసాం మేము. ఎందుకంటే అతనికి పరిస్థితుల్ని బట్టి నడుచుకోవడం తెలియట్లేదు, ఒక ఆటలాడటం తెలియటం లేదు. ఆటల్లో ఏమైందంటే ఒకసారి విజయం వస్తుంది, ఒకసారి అపజయం వస్తుంది. ఈ అపజయానికి తట్టుకునే శక్తి ఆ ఆటలలో మనం నేర్చుకుంటాం. స్పోర్ట్స్ కానీ వీటిలన్నిట్లలో ఆ విధమైన శిక్షణ స్కూల్లోనే దొరుకుతుంది మనకి. అటువంటి విద్యాలయాలు ఈ మధ్య కరువైపోయినాయి. నేను చూస్తే ఈ యొక్క ఆర్గనైజేషన్లో, ఈ యొక్క స్కూల్లో నేను దాదాపు 11 సంవత్సరాల నుంచి ఈ స్కూల్కు రెగ్యులర్ టచ్లో ఉంటున్నాను. ఇక్కడ ప్రతి విషయంలో పిల్లలకి సమగ్రమైన అవగాహన రావాలి, ఆల్ యాంగిల్స్లో వాళ్ళు డెవలప్ చేయాలి అనే సత్సంకల్పంతో రాజేష్ గారు ప్రతి విషయంలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క విద్యాలయాన్ని తీర్చిదిద్దుతూ ఈరోజు దాదాపు ఒక 90 మంది స్టూడెంట్స్, మనకు 501 నుంచి 560 దాకా 90 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 150 మందిలో ఇన్ని ర్యాంక్స్ రావడం అనేది చాలా అరుదు. వస్తాయా, చాలామందికి వస్తాయి, కానీ వాటిల్లో సమగ్రమైన విద్య దొరకదు. ఇట్లాంటి ఆట స్థలాలు దొరకవు. ఈ కాలంలో ఇట్లాంటి ఆట స్థలాలలో ఇటువంటి విద్యను అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతేకాకుండా షీ టీమ్స్ ద్వారా, పోలీస్ సైబర్ క్రైమ్స్ ద్వారా, లా అండ్ ఆర్డర్ ద్వారా, ట్రాఫిక్ పోలీస్ ద్వారా
ప్రతి విషయంలో క్షుణ్ణంగా ఇక్కడ అన్నిటిని అందించడం కోసం ఆయన నిరంతర కృషి నా కళ్ళతో నేను చాలాసార్లు చూశాను. అంటే పిల్లలలో ఏదైతే మనం ఈరోజు పెడతామో భావి భారత పౌరులుగా వాళ్ళు అదే విధంగా తీర్చిదిద్దబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కాశ్మీర్లో బాగా ఉగ్రవాదం ప్రబలిపోతున్న సందర్భంలో మన యొక్క మిలిటరీ ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న స్కూల్ స్టూడెంట్స్ని తీసుకొచ్చేసి ప్లేన్ ఏరియాస్లో బెంగళూరు, హైదరాబాద్, ముంబై అటువంటి సిటీస్లో ఒక మంచి సినిమా థియేటర్లో సినిమా చూపెట్టడం, ఇటువంటి చూపించేసరికి వాళ్ళల్లో ఏమవుతుందంటే నిజంగా మన స్వర్గంలో ఉన్న ఫీలింగ్ వాళ్ళకి జరుగుతుంది. మనం ఎక్కడ చీకట్లో ఉన్నాం, ఇదంతా వెలుగు, మనకు డెవలప్మెంట్ రావాలి అనేది వాళ్ళ మనసులలో నాటుతున్నారు. లేదా వాళ్ళు ఆ విధంగా తెలియజేయకపోయేసరికి వాళ్ళు ఉగ్రవాదానికి ఆకర్షితులైపోయి 500 రూపాయలు నోటిస్తే మన ఫోర్సెస్ మీద రాళ్ళేసే పరిస్థితి దిగజారింది. కాబట్టి ఏదైతే బాల్యం నుంచి మనం కనుక సరి అయిన గింజలు నాటితే సరి అయిన మొక్కలు వస్తాయి. అదేవిధంగా మన యొక్క ఈ విద్యాలయాలు అనేది ఏదైతే ఉందో మనం వాళ్ళకి ఏ విధమైన తర్ఫీదు ఇస్తున్నామో, ఏ విధమైన శిక్షణ ఇస్తున్నామో భావి భారత పౌరులు కూడా అదేవిధంగా తయారవుతారు. నా యొక్క సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒక డిగ్రీ కాగానే, బీటెక్ కాగానే ఇమ్మీడియట్ తమ యొక్క జీవితాలను పణంగా పెట్టేసి అమెరికా పంపించేస్తున్నారు. అది మన గోల్ కాకూడదు. భారతదేశంలో మొత్తం బయట విదేశాలకు వెళ్ళిపోయి మేధో వలస జరిగిపోతే భారతదేశ యొక్క డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది? సో మన యొక్క భారతదేశాన్ని డెవలప్ చేసుకోవాలంటే మన దగ్గర సంపద సృష్టించబడాలి, మన దగ్గర భారతదేశం అభివృద్ధి చెందాలి. ఈరోజు మా చిన్నతనంలో భారతదేశం డెవలపింగ్ కంట్రీ, చాలా పూర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ అనే స్థాయిలో ఉన్నది ఈరోజు ప్రపంచంలో 5వ స్థానంలోకి వచ్చేసింది. ఎట్లా వచ్చింది? ఎంతోమంది మేధావులు తమ యొక్క జీవితాలని అర్పించి ఈ దేశం యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నారు. మనం తల్లిదండ్రులుగా పిల్లల్ని విదేశాలకు పంపాలన్న ఒక దృక్కోణం నుంచి భారతదేశంలోనే ఉంచాలి, భారతదేశంలోనే అతను ఒక గొప్ప వ్యక్తిగా తయారు కావాలి, ఒక సైంటిస్ట్గా తయారు కావాలి, ఒక అబ్దుల్ కలాం లాగా తీర్చిదిద్దబడాలి అనే ఒక ఆలోచన మనకుంటే మన భారతదేశం ఎంతో కాలం పట్టదు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ మన భారతదేశం నెంబర్ 1, నెంబర్ 2లోకి వెళ్ళిపోతుంది. అది ఎంతో దూరంలో లేదు, మన యొక్క కమిట్మెంట్లో ఉంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని పిల్లల్ని అమెరికా పంపిద్దామన్న ఆలోచన లేదా బ్రిటన్ పంపిద్దామన్న ఆలోచన కాకుండా భారతదేశంలో అతన్ని ఎట్లా తీర్చిదిద్దామన్న ఆలోచనతో ఉంటే మన యొక్క భారతదేశం ముందుకు పోతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. This year, for this academic year 2024-2025, for SSC exams, 156 students have appeared. Out of 156, more than 90 students got 500 above score, and also 80% above, nearly 96% of the students have been passed out. So this is one of the best results for our organization. I thank to management, parents, teachers and children with the together commitment, cooperation, support, we achieved this success. Thank you, Kapra Society. ఈ సంస్థను 1991లో స్టార్ట్ చేశాను. నా ఉద్దేశము లో మిడిల్ క్లాస్ పిల్లలు కూడా చక్కని విద్యను అభ్యసించాలని తపనతో ఈ సంస్థను నేను స్థాపించడం జరిగింది. నా అడుగుజాడలల్లా మా అబ్బాయి రాజేష్ నా అభిమతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను చాలా చక్కగా నడిపిస్తున్నాడు. రాత్రి పగళ్ళు ఇక్కడ విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని చక్కగా తీర్చిదిద్దుతున్నాడు. మరియు ఇక్కడ స్టాఫ్ కూడా
డెడికేటెడ్గా పనిచేస్తూ మంచి ఉత్తీర్ణత స్థాయిని పెంచుకుంటూ 156 మంది పిల్లలు ఈ సంవత్సరము ఎస్ఎస్సి ఎగ్జామ్లో అపియర్ అయినారు. 100% రిజల్ట్ చేసినారు. 90 మంది విద్యార్థులు 500 పై నుంచి 560 మార్కుల వరకు సాధించినారు. 584, 83, 80 ఇట్లా 10-12 మంది విద్యార్థులు చదువుకొని చక్కగా ఈ సంస్థ పేరు ప్రతిష్టలు కూడా తెచ్చినారు. వారికి భవిష్యత్తులో బాగుండాలని ఆశిస్తూ ఈ సంస్థ మా రాజేశ్వర్ను అభినందిస్తూ ఈరోజు వచ్చిన వారికి చీఫ్ గెస్ట్గా వచ్చిన వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.